తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయనేది బహిరంగ వాస్తవం. ఇప్పటికే అధికార కాంగ్రెస్ ప్రతిపక్షాలను కలుపుకొని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ దూసుకుపోతుంటే తెలంగాణ బీజేపీలో మాత్రం అంతర్గత పోరు రోజురోజుకి రెట్టింపు స్థాయికి చేరుతోంది. వాస్తవానికి చెప్పాలంటే నేతల తీరే తెలంగాణలో బీజేపీని అధికారానికి దూరంగా నెట్టుతోందట. ఒకానొక దశలో అధికార కాంగ్రెస్ కి బీజేపీనే ప్రత్యామ్నాయం అనే స్టేజ్ కి వెళ్ళింది. కానీ సీన్ కట్ చేస్తే 3వ స్థానానికి కూడా దిక్కు లేకుండా దిగజారింది. తాజాగా తెలంగాణ బీజేపీలో ఉన్నది 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు. వారిలో కూడా సఖ్యత లేక మరో 4 గ్రూపులుగా విడిపోయారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఓవైపు బండి వర్సెస్ ఈటల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంతగా వేడి రాజుకుంది. మరోవైపు బీజేపీ నేతల తీరును కేంద్ర నాయకత్వం పట్టించుకునే పరిస్థితి లేదట. కమలం నేతల తీరు ఆ పార్టీ లక్ష్యాలకు గండి కొడుతుందనే చర్చ బీజేపీ వర్గాల్లో నడుస్తోంది. అందుకే ఆ పార్టీలో ఎప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు కనబడుతోంది. అయినా కానీ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ చేసే అభివృద్ధికి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ లాంటి వారు కొందరు మద్దతిస్తుండగా మరికొందరు అడ్డుకట్టలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఇక అదే పార్టీకి చెందిన బీజేపీ ఫైర్ బ్రాండ్ రాణి రుద్రమారెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మా సపోర్ట్ సీఎం రేవంత్ రెడ్డికి అని తెలిపారు. అసలు ఆమె నిత్యం కాంగ్రెస్ సర్కార్పై విరుచుకుపడుతుంటారు. ఇప్పుడు సడన్ గా ఆమె స్వరం మార్చి సీఎం రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వడం ఏంటనే ప్రశ్న పలువురిలో కలుగుతుంటుంది. అసలు ఆమె మాటల వెనుక ఆంతర్యం ఏంటనే ప్రశ్న తలెత్తుతుంది. ఆమె కాంగ్రెస్ లో చేరే ప్లాన్ ఏమైనా ఉందా అని మరికొందరు ఊహిస్తున్నారు. అలాంటిదేమీ లేదండో. ఇక అసలు విషయానికి వస్తే ఆమె ఓ ప్రముఖ ఇంటర్వ్యూలో యాంకర్ రాణి రుద్రమారెడ్డి ఓ ప్రశ్న వేస్తుంది. అదేంటంటే గత కేసీఆర్ పాలనలోనే కాదు నేటి రేవంత్ పాలనలో కూడా పొలిటికల్ లీడర్స్ పైన సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్ చేస్తున్నారు. వీటన్నిటిని చూసినప్పుడు మీకేమనిపిస్తుంది అని అడగ్గా రాణి రుద్రమారెడ్డి స్పందిస్తూ నిజంగా నాకే కాదు ఏ నేతకైనా ఏ వ్యక్తికైనా అవి చూసినప్పుడు చాలా బాధేస్తుందని, ఒక్క పొలిటికల్ లీడర్స్ నే కాదు సామాన్యమైన ప్రజల్ని కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తుంటారు. వ్యక్తులు వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లి ఇష్టం వచ్చినట్టు కమెంట్స్ ట్రోల్ చేయడం సమాజానికి మంచిది కాదు, భవిష్యత్తుకు కూడా మంచిది కాదని తెలిపింది. అయితే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ట్రోల్స్ చేస్తే తోడ్కలు తీస్తామని చెప్పారు. నిజానికి రేవంత్ రెడ్డి మా పార్టీ కాకపోవచ్చు కానీ ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ పట్ల నేను 100% ఈ స్టేట్మెంట్ ను ఏకీభవిస్తున్నాను. డెఫినెట్ గా అలా చేయాలని కోరుకుంటున్నానని బీజేపీ లీడర్ రాణి రుద్రమారెడ్డి రేవంత్ కు మద్దతు ప్రకటించారు. ఇక పొలిటికల్ లీడర్స్ కూడా బూతులు మాట్లాడడం మానేయాలని ఆమె రాజకీయ నాయకులకు మెసేజ్ ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.